హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. జనసేన పార్టీలో కేవలం క్షేత్రస్థాయిలో అంటే కార్యకర్తలోనే కాదు, ఇప్పుడు పెద్ద నేతల్లో కూడా అంటే అగ్రస్థాయి నేతల్లో కూడా ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి నెలకొంది. ఈ విషయం తాజాగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ చేసినటువంటి విమర్శలు, వ్యాఖ్యల ద్వారా అర్థమవుతుంది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో జనసేనకు టీడీపీకు మధ్య సఖ్యత చెడిందనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా టీడీపీ మాటలే చెల్లుబాటు అవుతున్నాయి తప్ప జనసేన కార్యకర్తలకు ఏ పని జరగడం లేదనే ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. దీనికి సంబంధించి ఒక అసంతృప్తి ఉంది పెద్ద ఎత్తున. జనసేనాని పవన్ కళ్యాణ్కి చెప్పుకున్నా మీరే సర్దుకుపోవాలి తప్ప మరో 15 ఏళ్ళు కలిసి ఉండాలి కాబట్టి మీరు సర్దుకుపోవాలని చెప్పి జన సైనికులకే ఆయన నచ్చ చెబుతున్నటువంటి పరిస్థితి. సో దీంతో జన సైనికులు, జనసేన కార్యకర్తలు, అభిమానులు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి. ఇప్పుడు ఈ పరిస్థితి కార్యకర్తల నుంచి దాటి ఆ పెద్ద అగ్రస్థాయి నేతలకు కూడా చేరింది. అందుకే బొలిశెట్టి సత్యనారాయణ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆయన చెప్పిన దాని ప్రకారం అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు అంటే 2024 ఎన్నికలకు ముందు కూటమి ఎప్పుడైతే ఏర్పడిందో ఆ సమయంలో జనసేనకు వాస్తవానికి 21 సీట్లే దక్కాయి. దాంతో కాస్త అసంతృప్తి ఉంటే ఆ సమయంలో అయితే పదవులు అంటే ఎమ్మెల్యేల వరకు 21 వచ్చినాయి, ఇతర పదవులు పెద్ద ఎత్తున వస్తాయని చెప్పి నచ్చ చెప్పినటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కదా, ఈ 3 పార్టీల మధ్య 60:30:10 అనే ఒక ఒప్పందం జరిగింది. ఇప్పుడు ఈ ఒప్పందాన్ని బొలిశెట్టి సత్యనారాయణ గుర్తు చేస్తున్నారు. ఈ ఒప్పందం ఎలాగంటే టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఈ కార్పొరేషన్ పదవులు, ఇతర నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన పదవులు ఏవైతే ఉంటాయో అవి టీడీపీకి 60% వస్తే జనసేనకు 30%, బీజేపీకి 10% ఇస్తారు. అదే జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనకు 60%, టీడీపీకి 30%, బీజేపీకి 10% ఇస్తారు. ఇక బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట బీజేపీకి 60%, టీడీపీకి 30%, జనసేనకు 10%. ఇది ఓవరాల్గా కుదిరినటువంటి ఒప్పందం. అయితే ఒప్పందం అయితే కూటమి ఏర్పడేటప్పుడు కుదిరింది, కానీ క్షేత్రస్థాయిలో దీనిని అమలు చేయడం లేదనేది ప్రధానమైనటువంటి ఒక విమర్శ. ఇది విమర్శే కాదు, వాస్తవం కూడా అలాగే ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించి విశాఖ ఈస్ట్ నియోజకవర్గంలో 5 దేవాలయాలకు సంబంధించినటువంటి కమిటీ నియామకం జరిగితే ఒక్కటంటే ఒక్క పదవి కూడా జనసేనకు కేటాయించలేదనేది బొలిశెట్టి సత్యనారాయణ ప్రధానంగా ఒక ఉదాహరణగా తీసుకొచ్చి ఆరోపించినటువంటి పరిస్థితి. అయితే ఇదంతా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు తెలిసి జరుగుతుందా, తెలియక జరుగుతుందా? బొలిశెట్టి సత్యనారాయణ లాంటి నేతలైతే తెలియక జరుగుతుంది, స్థానిక నియోజకవర్గ నేతలు చెప్తున్నారని చెప్తున్నా, పార్టీ నుంచి ఇటీవల వీడినటువంటి కొందరు నేతలు మాత్రం అంటే జనసేనను వీడినటువంటి పార్టీ నేతలు మాత్రం పార్టీని స్థిరపరిచే ఉద్దేశం జనసేనాని పవన్ కళ్యాణ్కు లేదు, ఇదంతా జనసేనాని పవన్ కళ్యాణ్కు తెలిసే జరుగుతుంది పదవుల విషయంలో కానీ అన్నిటిలో కానీ అని వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా జనసేనాని వైఖరి కారణంగా ఒకటి, రెండవది కూటమిలోని టీడీపీ వైఖరి కారణంగా ఒకటి. సో ఒకటి టీడీపీ వైఖరి, 2 జనసేనాని పవన్ కళ్యాణ్ వైఖరి కారణంగా సొంత పార్టీ కార్యకర్తలు అంటే జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులే, నేతలే ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటి వరకు కార్యకర్తల వరకే ఈ యొక్క అసంతృప్తి పరిమితమైతే ఇప్పుడు కార్యకర్తలను దాటి అగ్రస్థాయి నేతలకు కూడా ఈ అసంతృప్తి వెళ్ళింది. అందుకే బొలిశెట్టి సత్యనారాయణ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సో ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశమైన అంశంగా మారింది.